ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 13వ తేదీన వీరికి ఒక అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది. కాబట్టి మీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ జీవితం ఆనందంగా గడవాలంటే, అలాగే ఆర్థికంగా ఎన్నో విధాలుగా లాభాలు రావాలంటే ఈ ఒక్క పరిహారం చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఆర్థికంగా చాలా ఎదుగుతారు, ఎన్నో ఇబ్బందుల నుండి బయటపడతారు. కాబట్టి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా వీడియోని పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నామో తెలుస్తుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలున్న 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండడం వలన వీరికి అందం, కళలపై మరింత శ్రద్ధ పెరుగుతుంది. వీరి చింహం త్రాసుల సమతుల్యత, సామరస్యంగా ఉంటారు. వీరు అందరినీ సమానంగా చూస్తారు. అలాగే ఈ రాశి వారికి వీలైనంత వరకు దాన ధర్మాలు, సహాయం చేయడం చాలా అలవాటు ఉంటుంది. కాబట్టి వాటన్నిటికీ ఇప్పుడు ఒక సమాధానం దొరుకుతుంది. గతంలో ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు చూశారు. వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టి ఇప్పుడు అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. కాబట్టి ఈ రాశి వారికి మార్చి 13వ తేదీన అదృష్టం తలుపు తట్టబోతుంది. దాని వలన మీకు విపరీతమైన ధనలాభం అనేది మంచి అవకాశంగా వస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లేదంటే అదృష్టం లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళేలా చేసుకోకండి. కాబట్టి తులారాశి వారికి ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది పూర్తిగా తెలుసుకుందాం. తులారాశి వారు సమతుల్యత, సామరస్యంని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు. అలాగే వీరికి వీలైనంత వరకు సహాయం చేయడం వలన వీరు అందరిలో గొప్పగా కనిపిస్తారు. స్నేహితుల కోసం ప్రాణమైనా ఇస్తారు. అలాగే వీరికి ప్రేమ విషయాలలో చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ వివాహాలు ఎక్కువగా అవుతాయి. ప్రేమలో ఎవరైనా ఉన్నారంటే వారికి తప్పకుండా తులారాశి వ్యక్తులు సహాయం చేస్తారు. వీరు చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు. ఆ కష్టానికి ఫలితం ఇప్పుడు రాబోతుంది. చిన్నప్పటి నుండి కష్టాలు, కన్నీళ్లు మాత్రమే చూసి ఆనందం అనేది మర్చిపోయారు. కానీ ఇప్పుడు లక్ష్మీదేవి తలుపు తట్టబోతుంది. కాబట్టి వీరికి అదృష్టం విపరీతంగా వస్తుంది. ఆర్థికంగా ఎన్ని నష్టాలు చూసారో ఇప్పుడు అంత అదృష్టం అనేది కలిసి వస్తుంది. తులారాశి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా మంచివారు. కలలో కూడా ఎవ్వరికీ కీడు చెయ్యని వ్యక్తిత్వం. ఎందుకంటే వీరి దగ్గర ఉన్నంతలో దాన ధర్మాలు, సహాయం అనేది చేస్తారు. కాబట్టి వీరు ఎప్పుడు కూడా కీడు అనేది చేయకుండా ఉంటారు. ఎవరైనా కీడు చేసినట్లయితే వారిని అస్సలు ఊరుకోరు. ఈ రాశి వారికి నటించడం చేత కాదు, వీరు సహజంగా జీవిస్తారు. అలాగే వీరు ప్రేమలో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటారు. వారి పార్ట్నర్ని కూడా ఎంతో ఆనందంగా ఉంచుతారు. వీరు ప్రేమలో ఉన్నప్పుడు అసలు
ఏది ఆలోచించకుండా ఖర్చు అనేది ఎక్కువగా చేస్తారు. వారి పార్ట్నర్ సంతోషించడానికి ఏదైనా చేస్తారు. ఎంత కష్టమైనా ముందుకు వస్తారు. అలాగే కొత్తగా ప్రేమలో పడేవారు ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు. మీకు తెలియకుండానే మిమ్మల్ని చాలామంది ఇష్టపడతారు, ఆకర్షిస్తారు. మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఎందుకంటే మీ వ్యక్తిత్వం అంటే చాలామంది ఇష్టపడతారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతారు. అలాగే వీరు గతంలో ఎవరినైనా ప్రేమించి మిమ్మల్ని మోసం చేసిన వారు మిమ్మల్ని క్షమాపణ ఎన్నోసార్లు వారి మనసులో అడుగుతున్నారు. ఎందుకంటే మీకన్నా జీవితం వారిది ఎంతో గొప్పగా ఉండాలని మిమ్మల్ని వదిలేసినారు. కానీ మీలాంటి నిజాయితీ ప్రేమ మరెక్కడా దొరకలేదు. కాబట్టి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు చాలాసార్లు క్షమాపణ అడుగుతున్నారు. కానీ ఆ క్షమాపణ మీ వరకు చేరుకోలేకపోతుంది. గతంలో మీ దగ్గర డబ్బు లేదని మిమ్మల్ని వదిలేసిన వ్యక్తులు ఇప్పుడు మీకు ఎందుకు దూరంగా ఉన్నాము, ఎందుకు వదిలేసి వెళ్ళామని తపన పడుతున్నారు. కానీ మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని వదిలేసిన వ్యక్తి మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్నీ తెలుసుకొని ఉంటారు. కాబట్టి ఇప్పటి నుండి మీరు ఎలా ఉండాలి, భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి వృత్తి వ్యాపారం చేస్తే ఎలాంటి ఆర్థిక లాభాలు వస్తాయని ఆలోచన మాత్రమే ఈ తులారాశి వారికి ఉంటుంది. తులారాశి వ్యక్తులలో మధ్యతరగతి వ్యక్తులు చాలా ఎక్కువగా ఉంటారు. అందులో కొంతమంది వ్యక్తులకు ఉద్యోగం లేకపోయినా చాలా నష్టాలు చూసినా కూడా ఇప్పుడు అదృష్టం అనేది మీ కష్టం నుండి వస్తుంది. కాబట్టి మీ ప్రతి కష్టానికి అవకాశాలు కొంతకాలంగా మొదలైనవి. అదేవిధంగా ఈ రాశివారు గత కొంతకాలంగా ఎన్నో ఇబ్బందులు పడ్డవారు, గత కొన్ని నెలలుగా ఎంతో అదృష్టంగా కలిసి వచ్చే అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి. ఎలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎలాంటి అవకాశాన్ని వదులుకోవాలి అని అన్ని విధాలుగా తెలుసుకొని జీవితం అంటే ఎలా ఉంటుంది, ఎలాంటి కష్ట నష్టాలలో లాభ నష్టాలు ఉంటాయి అనేవి అన్ని విధాలుగా తెలుసుకోండి. ముఖ్యంగా గత కొంతకాలంగా మీకు ఎంతో అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. కానీ మీరు అది ఏ సమయంలో మీకు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది, అలాగే ఎలాంటి వృత్తుల్లో ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోలేకపోతున్నారు. మీరు ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా ఒకే పనిపై దృష్టి పెట్టి ఉంటారు. కాబట్టి మీకు అవకాశాలు ఏ విధంగా వస్తున్నాయో తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఈ రోజున ముఖ్యంగా మార్చి 13వ తేదీన మీకు అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. అది ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఎలాంటి విషయాల్లోనైనా అన్ని విధాలుగా కలిసి వచ్చే గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా బుధుడు, గురుడు, శుక్రుడు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడంతో మీకు ఏ పని అయి మొదలుపెట్టినా కూడా అదృష్టం కలిసి వస్తుంది. ధనలాభం మరింత కలుగుతుంది. కాబట్టి మీ స్నేహితుల రూపంలో కానీ, మీ బంధువులలోనైనా లేదా మీ చుట్టూ ఉన్న వారిలోనైనా ఒకరు తప్పకుండా ఆకుపచ్చ రంగు వస్త్రాలు వేసుకొని మీ ఇంటికి వస్తారు. దాని వలన మీకు అదృష్టం ఎంతో వస్తుంది. వారెవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ముందుకు వచ్చినట్లు అనుకోండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ధనలాభం విపరీతంగా వస్తుంది. మీకు మంచి అవకాశాలు రావడంతో విపరీతమైన ధనం వస్తుంది.